1,83,45,000 అట్లా. సో చూడండి ఎంత మ్యాసివ్గా ఉందో. సో మనం ఇప్పుడైతే ఈ వార్షిప్లోకి వెళ్ళాలి. సో గైస్, వెల్కమ్ టు వ్లాగ్ 2. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ వార్షిప్ అనమాట. ఇక్కడ వార్షిప్ ఉంది, సో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. సింపుల్ గా బాల్ ఎక్కడ పడతారు, ఎక్కడ కొడతారని అర్థం కావట్లేదు. అండ్ దానికి ఎవరో కొంతమంది స్పాన్సర్షిప్ కూడా ఉన్నారు అక్కడ. ఏదంటారు కదా, ఇంక్రెడిబుల్ కర్ణాటక. అంచనా వేయలేం ఏ టైంకి ఎలా ఉంటుందని ఇక్కడ. సో చూస్తున్నారు కదా, అది వార్షిప్. సో అది నిజంగా వార్షిప్. దాన్ని ఇక్కడ ఎక్స్పో కింద పెట్టేసారు, పట్టుకోవచ్చు దాన్ని లైఫ్ అయిపోయినాక. సో దాని దగ్గర నుంచి ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. చూడండి, అక్కడ ఒక వార్షిప్ ఉంది అండ్ పక్కనే ఒక యుద్ధ విమానం ఉంది. ఇది నిజమైందేనా? ఇది నిజమైందో కాదు తెలియదు, కానీ ఈ బోట్ అయితే నిజమైందే. లైక్ ఈ వార్షిప్ అయితే నిజమైందే. సో అక్కడ చూస్తున్నారు కదా, పక్కన రెండు డబ్బాల్లో ఉన్నాయి, టార్పిడో లాంచర్స్ అనుకుంటా. సో చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేద్దాం దాన్ని. దాని పైకి ఎక్కే అవకాశం ఉందే లేదో ఉంది, లైక్ కొంతమంది ఎక్కారు. సో మనం కూడా దాని పైకి దాని లోపల కూడా వెళ్దాం. అండ్ మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇదిగోండి, ఇక్కడ దాని బోర్డు రాసింది, వార్షిప్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, కార్వార్, ఉత్తర కర్ణాటక, యూకే అంటే ఉత్తరాఖండ్ కాదు. ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు, మార్నింగ్ 10 AM to 1 PM అండ్ 2 PM to 6 PM అంట. అడల్ట్స్కి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్కి 20 రూపీస్, స్కూల్ చిల్డ్రన్స్కి 10 రూపీస్, కాలేజ్ స్టూडेंट्स की 20 रुपीज़. हाँ आते हैं, बोलो. नहीं हम लोग खाली पिक्चर्स, लेकिन हम लोग का यूट्यूब चैनल, इंस्टाग्राम चैनल कुछ भी नहीं है. ये फ्लाइट ठीक है, चलेगा, प्रॉब्लम. हम लोग का ट्रेन भी टाइम हो गया, लेकिन वो देख के हम लोग जाएगा बस. సో గాయ్స్, ఇక్కడైతే చిన్న రెస్ట్రిక్షన్ ఉంది. సో ఇక్కడ ఈ ఫ్లైట్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ వీడియోస్ తీయకూడదంట. సో మనం వాళ్ళు చెప్పినప్పుడు చెయ్యం కదా. సో వీల్ గివ్ ఇట్ ఏ ట్రై, ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ వీలైతే అంటే అందులో ఫొటోస్ తీసుకోవచ్చు వాట్సాప్లో, బట్ ఇందులో అయితే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయకూడదు, బయట నుంచే చూడొచ్చు. ఓకే, ఫ్లైట్ దగ్గర కూడా ఫుల్ రెస్ట్రిక్షన్ అయితే ఉంది వీడియో తీయకపోవడానికి. సో మనం ఇప్పుడైతే వాట్సాప్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ మనం వాట్సాప్కి ప్రెజెంట్ టికెట్ తీసుకున్నాం. ఫ్లైట్కి అయితే ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే అది ఇంకా ఓపెన్ అవ్వలేదంట. ఇంకొక అర్ధ గంట పడుతుందంట, హాఫ్ అన్ అవర్. సో ఫస్ట్ మనం ఈ వార్షిప్ని ఎక్స్ప్లోర్ చేసి, సో ఇంకా మా వాళ్ళకి టైం ఉంటే అప్పుడు అది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్లైట్ బాగుంది, దగ్గర నుంచి చూడడానికి చాలా పెద్ద ఆకారంలో పెద్దది ఉంది. దూరం నుంచి చిన్నది అనుకున్నాను, బట్ దగ్గర నుంచి చాలా పెద్దది ఉంది. సో మనం ఇప్పుడైతే ఈ వార్షిప్లోకి వెళ్ళాలి. సో వార్షిప్ బ్యాక్ సైడ్ నుంచి ఉంది దానికి వే. సో ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ వార్షిప్ ప్రొపెల్లర్స్ ఇవి బెండ్ అయిపోయి. ఇది ఇంతేనా? ఓకే, ఇవి ఇంతే, సారీ ఇవి ఇంతేనంట. వార్షిప్ ప్రొపెల్లర్స్ ఇంతే. ఇవి ఈ రెండు కిందకు ఉంటుంది, ఒకటి మాత్రం స్ట్రైట్గా ఉంది. ఇది ఎగ్జిట్ పాయింట్ ఇది. సో ఇక్కడ ముందుకు వెళ్తే అక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది. అక్కడ వాళ్ళకి టికెట్ చూసి మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ లోపల ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏసీ ఉంది, లైక్ ఏసీ ఫ్యాన్ బయట ఉంది. ఇక్కడ దీని డీటెయిల్స్ వగేరా కూర్చి ఇచ్చారు. దీన్ని ప్రిసైడెడ్ బై వైస్ అడ్మిరల్ సంగరామ్ సింగ్ బైసీ. సో ఇనాగరేషన్ శ్రీ శివానంద్ నాయక్ గారు చేశారంట. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ డిస్ట్రిక్ట్ మినిస్టర్, ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్ అతను. సో గెస్ట్ ఆనర్స్ వాళ్ళందరూ. సో ఇందులో కొద్దిగా డేటా ఉంది. ఇదైతే మనకి ఎంట్రీ. స్టెప్స్ అయితే వేశారు దీనికి. దిస్ ఇస్ ఎంట్రీ గేట్. సో ఇక్కడ నుంచి మనం షిప్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ అక్కడ కనిపిస్తున్న ఒక గేట్, అక్కడ నుంచి మనం బయటికి రావాలి. అండ్ హియర్ ఇస్ ద ఎంట్రీ. సో ఫుల్గా చూసేయండి, మంచిగా ఉంటుంది ఈ వ్లాగ్. బికాస్ నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒక హాల్ లాంటి రూమ్ ఉంది. హియర్ ఈస్ సమ్ మాన్యుమెంట్, లైక్ బుల్లెట్స్ ఉన్నాయి ఇవి. ఐ థింక్ దీస్ ఆర్ ద బుల్లెట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ దట్ మిషన్ గన్స్. సో ఇండియన్ నేవీ అని రాసింది ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ ఏమైనా మీటింగ్స్ ఏమైనా ఇక్కడ అవుతుంది, లేకపోతే వీళ్ళు టైం స్పెండ్ చేయడానికి ఈ సీట్స్లో కూర్చొని ఇక్కడ చూస్తారు. లైక్ ఇందులో సినిమా కానీ లేకపోతే ఏమైనా మీటింగ్స్ సెషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తారేమో. ఐ థింక్ లైక్ ఇట్ ఇస్ ఏ సెమినార్ రూమ్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తే, సో హియర్ ఆర్ సమ్ సూట్స్, వాళ్ళు వేసుకునే సూట్స్ అనమాట ఇవి. సో ఇట్స్ అన్ బ్లాక్ కలర్, ఈజ్ ద రెడ్ వన్. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద యాక్చువల్ బుల్లెట్స్ అనమాట. ఇవి టార్పిడోలో యూస్ చేస్తారు కదా, ఆ బుల్లెట్స్ ఇవి. టార్పిడో మిషన్ గన్స్లో యూస్ చేసే బుల్లెట్స్ ఇవి. చూసారు ఒకటి ఎంత పెద్ద ఉన్నదో. మనం పబ్జీలో చూస్తుంటాం కదా, 7.6 to 5.4 సంథింగ్ mm బుల్లెట్స్ అని ఉంటాయి. సో వాటికి చాలా డిఫరెన్సియేషన్ ఉంది. సో వాటికన్నా పెద్ద బుల్లెట్స్ ఇవి. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళ బ్యాడ్జెస్ ఉన్నాయి, వాళ్ళ క్యాడర్ తగ్గట్టుగా బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి. ఐ థింక్ ఆ పైన ఉన్నది పెద్ద క్యాడర్ అనుకుంటా. వాళ్ళ హ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి, చిన్న బుల్లెట్స్ ఉన్నాయి, మిషన్ గన్స్ బుల్లెట్స్ అవి. సో ఇది లివింగ్ స్పేస్ అనుకుంటా. 2 బెడ్స్ ఉన్నాయి, ఒక డైనింగ్ టేబుల్ అనేది ఒకటి ఉంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ హైట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ ఇలా చేయబడితే అందుతుంది, చూసారా, పెద్ద హైట్ లేదు. సో కొద్దిగా చూసుకొని నడాలి, ఇవన్నీ గుద్దుకుంటాం. అండ్ హియర్ ఈజ్ ఎంసీఓ రూమ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంసీఓ రూమ్ అంటే నాకు కూడా తెలియదు. ఇక్కడ రాసింది ఎంసీఓ రూమ్ అని. సో దట్స్ వాట్ ఐమ్ షోయింగ్ హియర్. ఇది ఆఫీసర్స్ క్యాబిన్. సో ఇందులో మనం వెళ్ళడానికి లేదంటే ఇక్కడ ఆల్రెడీ బ్యాన్ చేశారు దీన్ని లోపలికి వెళ్ళకంట. సో దర్ ఆర్ సమ్ స్టఫ్ ఆన్ సైడ్. ఒక చిన్న కంప్యూటర్ ఉంది, మీకు కనిపిస్తుందా? చిన్న కంప్యూటర్ ఉంది. అండ్ ఇది జూనియర్ ఆఫీస్ క్యాబిన్. దీంట్లో కూడా పర్మిషన్ లేదు, ఇక్కడ కూడా ట్రై చేశారు. సో అందులో ఆఫీసర్ పడుకున్నారు, లైక్ అదొక బొమ్మ. దీస్ ఆర్ సమ్ కనెక్షన్స్, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇవన్నీ. ఇది క్యాప్టెన్స్ క్యాబిన్ అనమాట. చూడండి అక్కడ క్యాప్టెన్ గారు ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్ సార్. ఆయనకు ఒక కంప్యూటర్ ఉంది. సో కమాండింగ్ ఆఫీసర్స్ అని చెప్పి ఒక షీట్ ఉంది. సో అందులో అవన్నీ ఉన్నాయి. సో వాటి మీద డేట్స్ కూడా ఉన్నాయి. ర్యాంక్ సీరియల్ నెంబర్ ఉంది, ర్యాంక్, నేమ్, ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు కమాండర్ ఆఫీస్గా చేశారు. అండ్ మర్చిపోయాను దీన్ని చెప్పడం, ఈ వార్షిప్ పేరు INS చాపాల్. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ బోల్డ్ వైర్స్ ఉన్నాయి.
నేను ముంబై డాకెట్లో అపెండిక్స్ చేసేటప్పుడు కూడా ఐ గాట్ ది సేమ్ ఎక్స్పీరియన్స్ విత్ సమ్ వార్షిప్స్. సో అందులో కూడా ఎగ్జాక్ట్గా అందులో ఎలా ఉంది ఇందులో ఎలా ఉంది, బట్ అవి ఇంకొద్దిగా హైటెక్. ఈ వార్షిప్లో ఇంకా చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉన్నాయి. సో మీరు అవి చూసే ముందు ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చితే అండ్ ఇక్కడ వరకు మీరు వచ్చినందుకు వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం కంటిన్యూ అవుదాం పదండి. సో హియర్ వి గో ఫైనల్లీ ద ఇంజన్ రూమ్. ఇది ఒక హార్ట్ ఆఫ్ ద షిప్ వార్షిప్ అన్నారు. లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ గోస్ హియర్. లైక్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒక ఇంజన్ ఉంది, ఇక్కడ ఒక ఇంజన్ ఉంది, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంజన్. సో నేను డాకెట్లో అప్రెంటిస్ చేసినప్పుడు వాట్ దే హ్యావ్ సెడ్ మీ లైక్, అంటే దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఎంత ఉందో తెలియదు, బట్ ఇవన్నీ దీస్ కనెక్షన్స్. ఇక్కడ కొద్దిగా చల్లగా ఉంది, సో ఇవన్నీ దీని కనెక్షన్స్. అండ్ కమింగ్ టు ద ఇంజన్ పార్ట్, నేను దీనికోసం కొంచెం నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇదొక ఇంజన్, ఇదొక ఇంజన్ 1 అండ్ ఇంజన్ 2, 2 ఇంజన్స్ కూడా ఆన్ చేస్తారు ఎట్ ద టైం. సో ఎప్పుడైనా షిప్ ఇలా స్టాగ్నెట్గా ఉందనుకో వాటర్లో, దెన్ దే విల్ యూజ్ దిస్ యాజ్ అ జనరేటర్. ఇది సెంట్రల్ ఉన్న జనరేటర్. సో దీన్ని యూజ్ చేసి షిప్ మొత్తం పవర్ సప్లై ఇస్తారు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఇది ఒక ఇంజన్, ఇంజన్ 1 అండ్ ఇంజన్ 2. అండ్ మనం కింద నా ప్రొపల్లర్ చూస్తున్నాం కదా బ్యాక్ వెళ్ళేవి, సో అవి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుంచి ఒకటి ఉంటుంది, దీని నుంచి ఒకటి ఉంటుంది. సో ఆ థర్డ్ వన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. సారీ, ఇక్కడ ఏదో ఒక ఇంజన్ ఉన్నట్టుంది ఐ థింక్. యా, హియర్ ఈజ్ అనదర్ ఇంజన్. సో ఇక్కడ నుంచి ఆ సెంటర్ ఉన్న ప్రొపల్లర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో చూడండి ఎంత మ్యాసివ్గా ఉందో. ఇది ఒక చిన్న సైజ్ టాటాయిస్లో ఉంది. టాటాయిస్ ఐ మీన్ లైక్ ఆ షేప్లో ఉంది. దానికన్నా 50 to 20 లైక్ 50 to 100 టైమ్స్ ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇది ఒక కంట్రోల్ యూనిట్ అనమాట. సో ఇక్కడ డోంట్ టచ్ అని రాశారు ఐ థింక్. సో దిస్ ఈజ్ ద ఇంజన్ రూమ్ ఫైనల్లీ. ఇక్కడ కిందకి చూసుకుంటే కొన్ని టర్బైన్ స్టెప్ ఏవి ఉన్నాయి, అవి క్లియర్గా కనిపించట్లేదు, లైట్ ఎక్కువ లేవు మన దగ్గర. సో అండ్ హియర్ అగైన్ దెర్ ఇస్ అన్ ఇంజన్ రూమ్ అండ్ దేర్ ఆర్ సమ్ కంట్రోల్ యూనిట్స్. ఐ థింక్ ఇవి ఆక్సిజన్ ట్యాంక్స్ అనుకుంటా. ఎమర్జెన్సీ టైంలో వీటి నుంచి ఏమైనా సమ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ హియర్ యూ కెన్ సీ సెంట్రల్ ఏసీ, ఇక్కడ కూడా సెంట్రల్ ఏసీ ఉంది. ఇది దీనికి రాస్తారు, ఇది సెంటర్ మెయిన్ ఇంజన్ రూమ్. సో మనం ఇందాక కింద ప్రొపల్లర్ చూసుకున్నాం కదా, సెంటర్ ఒకటి పెద్దది ఉంది, సెంటర్ ఒకటి స్ట్రైట్గా ఉంది, 2 కొన్ని డౌన్ అయి ఉన్నాయి. సో ఆ 2 డౌన్ అయ్యేకి ఆ ఇంజన్ రూమ్ నుంచి 2 ఇంజన్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి వాటికి సప్లై వెళ్తుంది. అండ్ అక్కడి నుంచి వాటికి ఉంటుంది షాఫ్ట్. సో ఇక్కడ సెంటర్ మెయిన్ ఇంజిన్ ఉంది కదా, ఇది సెంటర్ ప్రొపల్లర్ అనమాట. సో ఆ రెండింటి మీద ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది ఇక్కడ సిస్టమ్ అంతా. అండ్ హియర్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నది. ఒక చిన్న లివింగ్ ఏరియా లైక్ ఒక సిట్టింగ్ స్పేస్ ఉంది ఇక్కడ. సో ఐ థింక్ దే హ్యావ్ రీక్రియేటెడ్ ఇట్. 257K డివిజన్ అంట. కమాండింగ్ ఆఫీసర్ ఇన్ ప్రెజెంట్ వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళందరి సపోర్ట్ నుంచి లైక్ సమ్ అమౌంట్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రిసీవ్డ్ ఫ్రమ్ అంటే ఇక్కడ డిఫరెంట్ జిల్లా పంచాయత్ UK, ఉత్తర కర్ణాటక కార్వార్, లైక్ తాలూక్ పంచాయత్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అర్బన్ లోకల్స్, వీళ్ళందరూ సమ్ అమౌంట్ వీళ్ళకి డొనేట్ చేశారు దీన్ని ఇక్కడ పెట్టడానికి, దీన్ని మెయింటైన్ చేయడానికి. అండ్ ఇట్స్ టోటల్ 1,83,45,000 అట్లా ఏదో ఉంది. సో ఇక్కడ నుంచి పైకి వే ఉంది. నడిచేది కూడా చాలా జాగ్రత్తగా నడాలి, ఎందుకంటే అది ఎక్కడ తగులుతుందో మనకు తెలియదు. సో ఇది పైన ఉన్న ఏరియా షిప్ గ్యాలీ అంట. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్. సో దానికోసం నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడికక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇన్ ద ఎమర్జెన్సీ టైంలో దీన్ని యూస్ చేస్తారు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద సెంట్రలైజ్డ్ ఫైర్ సేఫ్టీ టీమ్ అనుకుంటా. ఇక్కడ ఫైర్ ఎగ్జిక్యూషన్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే హియర్ ఈజ్ సమ్ పర్సన్, శివప్రతాప్ అంట. ఫస్ట్ ఐ థింక్ ఇందులో పనిచేసిన వాళ్ళు ఐ థింక్. ఇక్కడ చూస్తే కింద నుంచి ఇక్కడ నుంచి ఇంజన్ రూమ్ నీట్గా కనిపిస్తుంది. సో విల్ హ్యావ్ ఎల్ కాన్ ఇట్ లేటర్. సో ఇది మనం అనుకున్నాం కదా టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయని. సో దిస్ ఇస్ ద టాయిలెట్. నార్మల్గానే ఉంది టాయిలెట్ అయితే, బేసిక్ టాయిలెట్ అనమాట. సో దీనికి కూడా సెంట్రల్ ఏసీయే. సో ఇక్కడ స్పెసిఫిక్గా దీనికి ఏం పేరు పెట్టలేదు, లైక్ ఈ రూమ్ బయట పేరేం లేదు. హియర్ ఇస్ ద మెయిన్ పార్ట్, ద డ్రైవర్స్ క్యాబిన్. డ్రైవర్స్ అంటే పైలట్ అంటారు కదా, వాళ్ళ క్యాబిన్. సో ఇక్కడ చిన్న స్టీర్ ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు చూసి దీన్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద రిమోట్. మనం తిప్పకూడదు, లైక్ ఇట్ ఈస్ రొటేటబుల్, తిరుగుతుంది, బట్ దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు ఇప్పుడు. అండ్ ఇక్కడ ఒక మీటర్ ఉంది, రైట్కి ఎన్ని డిగ్రీస్ టర్న్ అవుతుంది, లెఫ్ట్కి ఎన్ని డిగ్రీస్ అని. సో హియర్ ఆర్ సమ్ నాబ్స్. ఇవి పనిచేస్తున్నాయి, బట్ దీనివల్ల ప్రెసెంట్ యూజ్ అయితే ఏం లేదు. బాగుంది చూడడానికి. ఐ థింక్ దిస్ ఇస్ ద యాక్చువల్ పిక్చర్ ఆఫ్ దిస్. ఐ థింక్, నాట్ షూర్. సో ఇక్కడ ఏదో ఉంది, ఇందులో నుంచి మీకు ఏం కనిపిస్తుందంటే చూడండి, నథింగ్. ఇక్కడ నుంచి ఏం విజిబుల్ లేదు యాక్చువల్గా. ఇందులో నుంచి దూరంగా ఇట్ ఈస్ లైక్ టెలిస్కోప్ అనమాట. ఇక్కడ నుంచి మనం బయట దూరంలో ఉన్న వాటిని చూడొచ్చు. అండ్ ఇక్కడ తిరుగుతుంది కదా, దీంతో మనం లైక్ డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అట్లా. సో హియర్ ఇస్ ద కంట్రోల్ సెంటర్. పైకి వే ఉంది ఇంకా. ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ ఉంది పైకి వెళ్ళడానికి. అండ్ హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రైవర్స్ పైలట్స్ క్యాబిన్ వేర్ హీ సిట్స్ హియర్. ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంది, లైక్ ఇది ఈ బయట నుంచి ఇక్కడ నుంచి ఒక వ్యూ కనిపిస్తుంది చుట్టూ. కిందన ఒక మెయిన్, ఇక్కడ ఒక మెయిన్, లైక్ ఇక్కడ ఒకటి ఉంది. సో హియర్ ఇట్ ఈస్ ఓవరాల్. సో ఇక్కడ నుంచి గైడ్ చేస్తారు లైక్ ఆ మిషన్ గన్స్ వాటిని. చూడండి ఇక్కడ ఒక ట్రిగ్గర్ ఉంది. సో ఇది ఇలా పట్టుకొని, వెయిట్ ఐ విల్ షో యూ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇలా పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే గైడ్ అవుతుంది బయట. ఐ థింక్ బయటన మిషన్ గన్ గైడ్ అవుతుంటుంది. సో ఇలా పట్టుకొని ఇట్లా ఇలా అంటే లైక్ బుల్లెట్స్ వెళ్తాయి అనుకుంటా. బాగుంది, స్మూత్గా ఉంది. ఎటు కావాలంటే అటు బెండ్ అవుతుంది ఇది. సో ఇక్కడ మనం చేసే మూమెంట్స్ బట్టి బయట మిషన్ గన్ అనేది రోల్ అయ్యే అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ థింక్, ఎందుకంటే చాలా గేమ్స్లో చూసాను, చాలా మూవీస్లో చూసాను, ఇలాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకుని ఇలా డిస్ట్రిబ్యూషన్ అంటాడు కదా, అట్లా ఉంది ఇది. బాగుంది.
ఇక్కడ బయట చూస్తే మనం ఇందాక చెప్పాను కదా 2 టార్పిడోస్ ఉంటాయి. ఇది టార్పిడో నెంబర్ 2, సో దిస్ ఆర్ టార్పిడో నెంబర్ 4, టార్పిడో నెంబర్ 3 అండ్ దిస్ ఇస్ టార్పిడో నెంబర్ 1. సో ఇందులో ఇది బలాస్టిక్ ట్యాంక్ యూస్ చేసి దీన్ని ఇక్కడ నుంచి టార్పిడో లాంచ్ చేస్తారు. అది రాడార్కి యూస్ చేస్తారు అనుకుంటా ఐ థింక్. అండ్ దీస్ ఆర్ సమ్ లైఫ్ బోట్స్. ఇవి యాక్చువల్గా రెడ్ కలర్లో ఉంటాయి. సో వీటికి సేమ్ కలర్ వేశారు. ఇది ఎమర్జెన్సీ టైంలో ఈ బోట్స్ని డిప్లాయ్ చేస్తారు అందులోకి, బీచ్లోకి లైక్ సీలోకి. అండ్ దిస్ ఈజ్ వాట్, ఇది ఒక రేడార్ సిగ్నల్స్. ఇది తిరుగుతూ ఉంటుంది అనుకుంటా, లైక్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎయిర్ క్రాఫ్ట్, అది ఇంకా ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఇంకా ఒక ½ అవర్ పట్టుద్ది అన్నారు. సో దాన్ని ఓపెన్ చేసేదానికి, అది ఓపెన్ చేసినప్పుడు దాన్ని వ్యూ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి దగ్గర నుంచి ఎంత పెద్దది ఉందో ఇది. ఇట్స్ బిగ్గర్ దెన్ వాట్ వి థింక్. బయట నుంచి చూస్తే చాలా చిన్నది ఉంది దూరం నుంచి చూస్తే, బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్గా ఈ 2 అనే నెంబర్ని కూడా నా చెయ్యి కవర్ చేయలేకపోతుంది. లైక్ అంత పెద్దది ఉంది ఆ నెంబర్ కూడా. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు అది ఎంత పెద్ద బలాస్టిక్ ట్యాంక్ అనేది, లైక్ ఎంత పెద్ద మిసైల్ అనేది. సో ఇందులో మనం పట్టుకొని చిక్క ఆడుకుని చూసిన ఒక చిన్న స్టీరింగ్ లాంటిది. సో దీనికి అనుకుంటుంది. సో దిస్ ఇస్ ద మిషన్ గన్. కింద చూపించిన బుల్లెట్స్ కూడా. అండ్ ఆ పైన మనకు కనిపించలేదు, ఆ పైన అక్కడ చూస్తున్నారు కదా ఒక రెడ్ కలర్ హార్న్ టైప్ ఉంది, అది హార్న్ అనమాట, షిప్ హార్న్. అండ్ దీనికి లైట్స్ ఎక్కడ ఉన్నాయి, లైట్స్ మామూలుగా క్యాజువల్గా లైట్స్ ఉంటాయి వీటికి. ఇక్కడ లైట్స్ అయితే ఎక్కడ లేవు. అండ్ ఇక్కడ మన ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు, బట్ ఇప్పుడు యూజ్లో లేదు కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఏం పెట్టలేదు. యాక్చువల్గా ఈ రాడ్ ఇస్ ఫర్ మన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. లైక్ హోస్ట్ దీనికి మన ఫ్లాగ్ ఉంటుంది అంతే సింపుల్గా చెప్పాలంటే. సో మిషన్ గన్ చూసారా, దీని బ్యారల్ చూసినారా ఎంత సైజ్ ఉందో. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ మ్యాన్. చాలా ఒక నా ఫుల్ హ్యాండ్కి కూడా పట్టట్లేదు, అంత ఉంది, అంత పెద్దది. సో ఇక్కడ ఉండి మ్యాన్గా కంట్రోల్ చేసేది లేదు, అంతా పై కంట్రోల్ సెంటర్ నుంచే కంట్రోల్ చేస్తారు దాన్ని లోపటి నుంచి. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ వార్షిప్. సో వీటి మధ్య నడుస్తుంటే నిజంగా ఒక ఏదో వార్షిప్, లైక్ వార్షిప్ అంటే లైక్ ఏదో వార్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈ పక్కన చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో. నేను చాలా చిన్న ఇదిలా ఉన్నాను. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక మిషన్ గన్ ఉంది. సో గైస్ యాజ్ ఆఫ్ దిస్ వ్లాగ్ దీంట్లోకి అయితే మనం వెళ్ళట్లేదు. వీలైతే నేను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వస్తాను, ఎందుకంటే మా వాళ్ళకి ట్రైన్ టైం అయితే అయిపోతుంది. సో ఇది బయట నుంచి చూస్తే ఎంత మ్యాసివ్గా ఉందో, బాగుంది. దీంట్లోకి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. బట్ ఇందులో ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఇందులో ఫొటోస్ అవన్నీ తీయకూడదు మనం. సో దీన్ని లోపల మీకు చూపించడానికి ఏమి ఉండదు. బెటర్ నేను బయట నుంచే చూపిస్తాను. చూడండి ఈ వింగ్స్ చూసారా ఎంత ఉందో, ఈ చివరి నుండి ఆ చివరికి ఉంది. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, పైన వెళ్ళడం మనకి చూడడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది, ఒక మన అరచేయి కూడా పట్టన్నట్టుగా అనిపిస్తుంది. బట్ దగ్గర నుంచి చూడండి ఎంత పెద్దది ఉందో. ఇవన్నీ ఇంజన్స్, ఇది ఒక ఇంజన్, మొత్తం దీనికి 4 ఇంజన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే వార్షిప్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. మా వాళ్ళకి టైం కూడా అయిపోయింది. సో ఆల్రెడీ మడగాంలో వాళ్ళ ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళు వెళ్ళాల్సింది కార్వార్ జంక్షన్కి వెళ్ళాలి, లైక్ కార్వార్ జంక్షన్ అసలు రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళాలి. ఎవరు లేరు కదా, ఐ విల్ షో యూ వన్స్. ఒకసారి తిప్పి చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంటానో తెలియదు. ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్దది ఉందో ఇది. సరే తిప్పడానికి ట్రై చేద్దాం. వావ్ చూసారు ఎలా తిరుగుతుందో. ఓ సారీ, ఎలా తిరుగుతుంది. అది నా బుర్రకు తగలబోతుంది ఇప్పుడే. జస్ట్ కొద్దిగా బుర్ర కిందకి దించకపోతుంటే అది ఇంకా తిరుగుతూనే ఉంది. అది అనవసరంగా తిప్పాను, ఎవరైనా చూస్తే తిడతారేమో. విల్ మూవ్ ఫ్రమ్ హియర్. సో దీని టైర్ చూసారా, ఇది ఒక నార్మల్ వెహికల్స్ కన్నా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. ఇది గుండ్రంగా హైడ్రాలిక్ సిస్టమ్ ఇదంతా. సో ఇది ఓవరాల్ వార్షిప్ అండ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కర్ణాటక. సో గైస్ నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను, మా వాడికైతే టైం లేదు. సో ఇక్కడ సమ్ డ్రింక్స్ ఏమి ఉన్నాయి, ఆరెంజ్ ఫిల్ చేస్తున్నారు. 10 రూపాయలు అంట, బాగానే ఉంది. ఫాంటాలా ఉంది ఇది, మేబీ ఆరెంజ్ అంటేనే ఫాంటా కదా, లైక్ బాగుంది. భయ ఎవరికి లెమన్ ఏదో, ఇంకొక లెమన్ తీసుకుంటున్నాను. హెయిర్ ఈజ్ మై అనదర్ గ్లాస్ విత్ లెమన్. అందులో చిన్న చిన్న నలకలు ఉన్నాయి, తప్పదు. ఈ వీడియోకి ఇంతే. మా వాళ్ళకి ట్రైన్ టైం అయిపోతుంది. ఇప్పుడు మేమైతే ఒకసారి రూమ్కి వెళ్ళి వాళ్ళ లగేజ్ తీసుకొని అక్కడ నుంచి కార్వర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. మా దగ్గర బైక్ కూడా లేదు నేను వాళ్ళు డ్రాప్ చేయడానికి. ఫ్రెండ్ విక్రాంత్ వాడు అనుకోలో వెళ్ళాడు. సో అతను వచ్చినంత వరకు మన దగ్గర బండి అయితే ఉండదు. సో అతను ఆఫ్టర్నూన్ వస్తా అన్నాడు 1 o'clock అలాగా, మళ్ళీ కార్వర్ వస్తా అన్నాడు. సో అతను కార్వర్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి నేను అన్నది ఏ బీచ్ అన్నారా, ఆ బీచ్ పేరు ఏంటి, తిల్మతి అని ఒక బీచ్ ఉంది. ఆ బీచ్లో ఓన్లీ కిందన షెల్స్ ఉంటాయంట, ఇసుకన్నా ఎక్కువ షెల్సే ఉంటాయి. సో అది అక్కడ ఫేమస్ అనమాట. సో తిరుమతి బీచ్ని చూడడానికి అయితే నేను అదే విక్రాంత్ వచ్చిన తర్వాత విక్రాంత్ నేను బండి మీద వెళ్ళి చూసి వస్తాం అది. సో మా వాళ్ళకైతే లగేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. చిన్న అడ్జస్ట్మెంట్ కదా, వాళ్ళు లోపలికి వస్తే బాగోదు, అందుకని నేనే పట్టుకొని వెళ్తున్నాను. సో అది ఆటో అక్కడ ఉంది, ఆటోలో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళకి లగేజ్ ఇచ్చేద్దాం. ఓకే బాయ్ 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 బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా. వెళ్ళాక ఫోన్ చేయండి. బాయ్, సీ యూ. వెళ్ళిపోతున్నారు. సో అయితే నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాను, బ్యాక్ టు మై రూమ్. ఇప్పుడు వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తాండాలు వచ్చినాక మళ్ళీ ఇక్కడ నుంచి సమ్ న్యూ బీచ్కి అయితే వెళ్తాం. సో ఎనీహౌ ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. నేను మీ హరి, సైనింగ్ ఆఫ్.